హలో పీపుల్, వెల్కమ్ టు తేజస్ ఫుడీ నెస్ట్. ఈరోజు వీడియోలో మన గోదావరిలో స్పెషల్ తాటి గారెల్ని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ఈ వర్షాకాలంలోనే ఎక్కువగా తాటికాయలు దొరుకుతూ ఉంటాయి కదా. వీటితో ఎక్కువగా తాటి గారెలు, తాటి రొట్టు, తాటి బూరెలు, తాటి ఇడ్లీ చేసుకుంటూ ఉంటారు. వీటిని ఒక్కసారి టేస్ట్ చేస్తే అస్సలు వదిలిపెట్టరు. టేస్ట్ అయితే అంత బాగుంటాయి. ఈరోజు వీడియోలో తాటిగారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా తాటిపేసాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ తాటిపేసంలోకి బొంబాయి రవ్వ అంటే సుజీ రవ్వ అని అంటారు కదా, దాన్ని తగినంత యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి తురుముకున్న బెల్లం లేదా బెల్లం పొడిని యాడ్ చేసుకోవాలి. మేము ఇక్కడ ఆర్గానిక్ బెల్లం యూస్ చేస్తున్నాము, అందుకే కొంచెం బెల్లం క్వాంటిటీ ఎక్కువ పడుతుంది. నార్మల్ బెల్లం కన్నా ఈ ఆర్గానిక్ బెల్లంలో స్వీట్నెస్ తక్కువ ఉంటుంది కదా. మీరు నార్మల్ బెల్లం యూస్ చేస్తే స్వీట్నెస్ చూసుకుని బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ తాటిపేసంలో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోవాలి. ఈ ఆర్గానిక్ బెల్లం కేజీ 120 రూపాయలు మాత్రమే. కొన్ని వంటల్లో ఇలా ఆర్గానిక్ బెల్లం యూస్ చేసి హెల్తీగా తింటే హెల్త్కి చాలా మంచిది. ఇలా బెల్లం మొత్తం కలిసిపోయాక మళ్ళీ కొంచెం బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉంటే గారెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక 1 అవర్ లేదా కనీసం హాఫ్ అన్ అవర్ అయినా దీన్ని పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక నానబెట్టుకున్న తాటిపేసాన్ని తీసుకుని 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని గారెలను వేసుకోవాలి. మీకు పెద్ద సైజు గారెలు కావాలంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ, చిన్న సైజు గారెలు కావాలంటే కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకుని గారెల్ని వేసుకోవాలి. గారెలు ఎలా వేసుకోవాలో అందరికీ తెలుసు కదా. ఇలా ఒక పేపర్కి ఆయిల్ రాసుకుని కొంచెం తీసుకుని ఇలా రౌండ్గా చేసుకుని హోల్ పెట్టుకుని చేతిని తడుపుకుంటే చేతికి అంటుకోకుండా గారెలు బాగా వస్తాయి. మీరు కూడా గారెల్ని ఇలానే వేస్తారా లేదా వేరే విధంగా వేస్తారా కామెంట్స్లో చెప్పండి. ఇలా ఒక్కో గారెని చేసుకుంటూ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. మీలో ఎంతమందికి తాటిగారెలంటే ఇష్టమో, ఎవరు చేసిన తాటిగారెలంటే ఎక్కువ ఇష్టమో కామెంట్స్లో షేర్ చేసుకోండి. చిన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు ఇలా తాటిగారెలు చేస్తూ ఉండేవాళ్ళు కదా. వాళ్ళు చేసే వాటికైతే మనం టేస్ట్ గురించి మాట్లాడిన అవసరం లేదు, అంత బాగుంటాయి కదా. ఇలా అన్ని గారెల్ని యాడ్ చేసుకున్నాక బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు వీటిని ఒక్కొక్క దాన్ని టర్న్ చేసుకుంటూ ఇంకొక సైడ్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నిటినీ టర్న్ చేసుకున్నాక 2 వైపులో కూడా బాగా ఫ్రై అయ్యాక వీటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే తాటి గారెలు రెడీ. మరి ఈ వర్షాకాలంలో మీరు తాటి గారెలు వేసుకున్నారా లేదా? ఇంకా వేసుకోకపోతే ఒకసారి ఇలా వేసుకుని మీకు ఎలా వచ్చిందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.